ఏడవది తోమా. థామస్ దిదిమస్ అని పిలిచేవారు. దిదిమస్ అంటే గ్రీకు మరియు అరబిక్ భాషలలో కవలలు అని అర్థం. తోమా గలిలయ ప్రాంతంలోని పన్సద ప్రాంతంలో జన్మించాడు. గలిలయ సముద్ర తీరంలో చేపలు పడుతూ ఉండేవాడు. తోమా సందేహించే స్వభావం కలవాడు. పునరుత్థానమైన యేసు ప్రభుని చూసి తాకితే గాని నమ్మలేదు. యోహాను 20:27లో తోమా అవిశ్వాసం తొలగిపోయి నూతన విశ్వాసం పొంది ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. తోమా మెసొపొటేమియాలోని ఎడిసా అనే ప్రాంతంలో సేవను ప్రారంభించి అపోస్తలుడైన తద్దాయితో కలిసి బబులోనుకు వెళ్ళాడు. ఇతను బబులోను, సైప్రస్, క్రిటి, నార్త్ ఆఫ్రికా, అరేబియన్లో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత పూర్తిగా అన్యస్థితిలో ఉన్న భారతదేశం రావడం జరిగింది. అప్పుడు పంజాబ్ని కుందాపోరస్ అనే రాజు పరిపాలించేవాడు. క్రీస్తు శకం 49లో కట్టన నిపుణుడిగా చేరాడు. రాజు కొడుకు మరణించినప్పుడు తిరిగి బ్రతికిస్తాడు. దాంతో రాజు దేవుణ్ణి తెలుసుకుని తోమా సేవకు సాయం చేస్తాడు. క్రీస్తు శకం 52వ శతాబ్దంలో కేరళలోని మలబారు సముద్ర తీరంలో 7 స్థలాల్లో సంఘాలు స్థాపించి ఇద్దరిని అభిషేకించి వారికి వాటిని నడిపించే బాధ్యత అప్పగించి తూర్పు దిశగా ప్రయాణించాడు. తర్వాత చైనా దేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం సేవ చేశాడు. తిరిగి వచ్చి చెన్నై పట్టణ ప్రాంతంలోని మైలాపూర్లో తన సేవను కొనసాగించాడు. ఆయన సేవను చూసి కాళికాదేవి యొక్క గుడి పూజారులు మిస్తి అనే రాజు సహాయంతో లిటిల్ అమౌంట్ అనే గుహలో తోమా ప్రార్థిస్తుంటే ఈ పూజారులు వచ్చి ఆయన్ని బల్లంతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ సెయింట్ థామస్ మౌంట్ అనే స్థలం చేరుకుని అక్కడ నాటబడి ఉన్న సిల్వను హత్తుకుని క్రీస్తు శకం 72 జూలై 3న ప్రాణాలు వదిలాడు. ఆయన శిష్యులు ఆయన శవాన్ని తీసుకువచ్చి మైలాపూర్లో ఆయన కట్టిన ఆలయం వద్ద సమాధి చేశారు. నేడు సమాధి చూడవచ్చు. క్రీస్తు శకం 394లో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి తోమా గారి ఎముకలు ఇటలీ దేశమందున్న ఓర్దనాకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అక్కడ పెద్ద దేవాలయం కట్టబడి ఉంది. ఇలా తీసుకువెళ్తున్న సమయంలో తోమా బొటనవేలు పడిపోవడంతో మైలాపూర్లో దాన్ని సమాధి చేసి మిగిలిన ఎముకలను ఇటలీలో సమాధి చేశారు. మైలాపూర్లో శాంతం క్రెతిడ్రల్. క్రీస్తు శకం 1747 ఆయన మరణించిన కొండలో మరియు 1612లో ఆయన ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ అమౌంట్ ఆలయాలు కట్టారు. అవి ఇప్పుడు కూడా చూడవచ్చు. థామస్ యొక్క మరణానికి సూచికగా బల్లెం మరియు పనికి సూచనగా వడ్రంగి పరికరం ఆయన గుర్తింపు చిహ్నంలో ఉంచారు.